ఈ వరల్డ్ కప్‌లో మన శివంగులు స్టేజ్ లెవెల్‌లో, లీగ్ లెవెల్‌లో ఆడినటువంటి గేమ్ చూస్తే ఎవరు కూడా ఇక్కడి దాకా వస్తారని అనుకోరు. చాలా వీక్‌గా ఆడారు. కానీ మొన్న మ్యాచ్ సెమీఫైనల్, ఇవాళ జరిగినటువంటి మ్యాచ్‌లో బ్లడ్ పెట్టేశారు. మొన్న మ్యాచ్ ఇక పీక్ జీవితంలో మర్చిపోలేం. ఈ వరల్డ్ కప్‌ని మనందరికీ ఒక గొప్ప గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రాణం పెట్టేసి ఆడితే ఎట్లా ఉంటదనేది 2 మ్యాచ్‌లు చూపించారు. ఒక బిగ్ ఇన్స్పిరేషన్. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత గొప్ప ప్లేయర్స్ యొక్క ఇళ్లలో కూడా మన ఇళ్లలో లాగా ఆడవాళ్ళని బయటికి పంపించడానికో, క్రికెట్ అండ్ ఇంట్లో కూర్చొని చదువుకోనో, పెళ్లి చేసుకోనో, ఉద్యోగం చేసి ఇంటిని పోషించు మీ నాన్నతో పాటనో, ఇట్లా ఇబ్బందికర పరిస్థితిని వాళ్ళకి పెట్టుంటే, వాళ్ళు లిమిట్ చేసుంటే ఈరోజు ఇంత గొప్ప ఘన విజయాన్ని వాళ్ళు సాధించి ఉండేవారు కాదు. ఈరోజు వాళ్ళు సాధించింది కేవలం ఇండియాకి వరల్డ్ కప్ మాత్రమే కాదు, ఇండియన్ విమెన్ బయటికి రావాలని వచ్చి వాళ్ళు కోరుకున్న ఆ సెక్టార్స్లో, కేవలం క్రికెట్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, వాళ్ళు కోరుకున్నటువంటి సెక్టార్స్లో కష్టపడి నిలదొక్కుకోమని భారతీయ తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, గైడెన్స్గా ఉండేటువంటి గార్డియన్స్కి, ఇతరత్ర టీచర్లకి, వీళ్ళకి కూడా ఒక బిగ్ ఇన్స్పిరేషన్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపించారు. ఇది కేవలం వాళ్ళు ఈ ఇండియన్ వరల్డ్ కప్కి సంబంధించి, క్రికెట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఆడవాళ్ళు బయటికి రావాలి, ఒక స్ట్రాంగ్ ఎంటిటీతో, ఒక స్ట్రాంగ్ గోల్తో వాళ్ళు బయటికి రావాలి. అచీవ్ చేస్తారులే తర్వాత సంగతి, బట్ ఎఫర్ట్ పెట్టేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. ఈ దేశపు పేట్రియాటికల్ మెంటాలిటీలు కానీ, ఈ దేశపు చాదస్తాలు కానీ, ప్రతి మతంలో ఉన్నటువంటి ఆడదాన్ని తొక్కేయాలి అనే మెంటాలిటీలు కానీ, వాటిని సంఖ్యలను బంధించబడ్డ సంఖ్యలను తెంచుకుని బయటికి వస్తే ఏం సాధించగలుగుతారు అనే దానికి ఒక బిగ్గెస్ట్ పారామీటర్ని వాళ్ళు సెట్ చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మనం శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేద్దాం.